చీరలేం అవసరం వస్తాయి కదా? చీరలేం రాదు. చీరలు వస్తుంది. కొద్దిగా అట్లా గౌరవనీయులు పెద్దలు అనంతపురం శాసనసభ్యులైనటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి అనంతపురం పట్టణ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు గాను అనంతపురం పట్టణ ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న ఎంఆర్పిఎస్ ఎంఎంఎస్ తరపున. ఎందుకంటే అనేక దఫాలుగా ఈ అనంతపురం పట్టణంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు, కానీ వాళ్ళ పదవులు చెప్పుకోవడానికే కానీ అనంతపురం పట్టణాన్ని ఎక్కడ అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేదు. ఆ అభివృద్ధి చేయాలంటే ఓన్లీ ఒక దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్లతోనే అవుతుందని చెప్పనని, అందుకోసమని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా తన రాజకీయ జీవితం ఎంపీపీగా, రాప్తాడు ఎంపీపీగా మొదలుపెట్టి అనంతపురం శాసనసభ్యులుగా ఈరోజు ఎన్నికైనాడు. కాబట్టి అలాంటి ఆ వ్యక్తి పైన నమ్మకాన్ని ఉంచి ఈ అనంతపురం పట్టణ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు గాను అనంతపురం పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుంటాడని చెప్పనని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళిత జాతి ఆడబిడ్డ మాదిగ జాతికి చెందినటువంటి ఒక వంగలపూడి అనిత గారికి రాష్ట్ర హోంశాఖ ఇవ్వడము చాలా గౌరవపడుతున్నామన్న మేమైతే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎక్కువ చూసుకుంటే మా మహిళల పైన, ఎస్సీ ఎస్టీ మహిళల పైన హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఎక్కువ పెరిగిపోయినాయి. పోలీసులు వన్ సైడ్ చేసే పరిస్థితి అయిపోయిందా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక శక్తులు పాలన చేస్తున్నాయి కాబట్టి ఆ పాలనంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఓన్లీ వర్గానికే, మా పార్టీకే చేయాలా, మా పార్టీ తప్ప ఇతరులు ఎవరు బతకూడదు, ఇలా ఉండకూడదు, వాళ్ళపైన అరాచకాలు చేయాలా, వాళ్ళని భయపెట్టించి భయప్రాంతకు గురి చేసి మా పార్టీలోకి లాక్కోవాలని చెప్పని ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ 2024 సంవత్సరంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గాని, నారా చంద్రబాబు నాయుడు కానీ అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయమని చంద్రబాబు నాయుడు గారికి సీఎం బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేలంతా కలుసుకొని. అదే సీఎం బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొదటి సంతకమే మెగా డిఎస్సి పైన పెట్టేసి, రెండో సంతకం పైన ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద మా యొక్క భూములు కూడా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసినాడు. ఈ రాష్ట్ర ప్రజలు గమనించి వెంటనే ఆ ప్రభుత్వం ఉంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మా భూములు కూడా పోతాయని ఆలోచించి వెంటనే ఎన్డీఏ కూటమిలో భాగంగా అయినటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టణం కట్టడం జరిగింది. ఇందుకోసం మేమేం చెప్తున్నామంటే, ఈరోజు హోమ్ మినిస్టర్ పదవి గతంలో కూడా ఎస్సీ దళితులకే ఇచ్చారు, కానీ చెప్పుకోవడానికి వాళ్ళ పదవులు ఉన్నాయి తప్ప పవర్ అంతా కానీ జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టినటువంటి, సజ్జల రామకృష్ణ చేతిలో పెట్టినటువంటి పాపాన ఉండేది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా మా పైన దాడులు జరుగుతున్నా కానీ ఏ రోజు కూడా హోమ్ మినిస్టర్ కానీ సజ్జల రామకృష్ణ గారు కానీ జగన్మోహన్ రెడ్డి అయినటువంటి వాళ్ళు ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే గతంలో మేము చెప్పుకుంటే ఎన్నో మా పైన దాడులు జరిగాయి. సుధాకర్ డాక్టర్ అయినటువంటి కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు అతని పైన ఎలా దాడి చేశారో అప్పుడు కూడా ఏ రోజు కూడా గతంలో హోమ్ మినిస్టర్ గారు ఏ రోజు స్పందించినటువంటి పాపాన పోలేదు. గతంలో కిరణ్ అనే అబ్బాయిని స్టేషన్లో పిలిపించి ఒక చట్టాన్ని కాపాల్సిన ఒక ఎస్ఐ ముందరే శిరోఖండన చేస్తుంటే కూడా ఏ రోజు కూడా స్పందించినటువంటి పాపాన పోలేదు. అదే విధంగా ఎంతో మంది పొట్టను పెట్టుకున్నా కూడా ఎంతో మంది భూములు లాక్కొని ఎంతో మంది ఆడపిల్ల పైన హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే ఏ రోజు కూడా స్పందించినటువంటి పాపాన పోలేదు. అలాంటిప్పుడు స్పందించలేదు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు స్పందిస్తారు, సీఎం గారు స్పందిస్తారు. అదే గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ల పైన ఎవరిని అరెస్ట్ చేస్తే స్పందిస్తారే తప్ప ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి మా పైన దాడి జరిగితే మాత్రం ముఖ్యంగా స్పందించలేదు. అందుకే ముఖ్యంగా మేమందరం కూడా ఈసారి 2024 సంవత్సరంలో ఖచ్చితంగా మేము ఎన్డీఏ కూటమిలో భాగంగా అయినటువంటి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇవ్వాలని చెప్పని ముఖ్యంగా మా పెద్దలు నిర్ణయించినటువంటి సందర్భంలో మేమందరం కూడా దగ్గరగా ఉండి ఎమ్మెల్యే గారి సహాయంతో మాకున్నటువంటి మేము సంఘాలుగా తిరిగి ఎన్నో ఏళ్ళుగా ఉద్యమాలు చేసినాం. మాకు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈ రోజు మేము కూడా అనంతపురం పట్టణం అంతా తిరిగి
మాకున్నటువంటి పరిచయస్తులతో కూడా మేమందరం కూడా మాట్లాడి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే తప్ప మనకి శాంతి భద్రతలు అనేది ఉండవు, మన ఆత్మకు రక్షణ అనేది ఉండదు. కానీ మనం ఒకటే తెలియజేసుకోవాలా, ఈ రాష్ట్రంలో పూర్తిగా మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఎక్కడే కానీ లేకపోయిందన్న. ఈరోజు భారతదేశం ద్వారా మేము స్వతంత్రం వచ్చినా కానీ మేము మాట్లాడే స్వేచ్ఛ హక్కు లేకపోయిందా. ఇప్పుడు మాకి స్వేచ్ఛ హక్కు వచ్చిందని చెప్పని మేము గౌరవంగా కూడా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మాదిగ జాతికి చెందినటువంటి ఒక ఆడబిడ్డకి వెంటనే హోమ్ మినిస్టర్ పదవులు ఇవ్వడము, అదే విధంగా రాజకీయంగా సామాజికంగా మమ్మల్ని అందరూ ఎదగాలిలో వీళ్ళు ఎప్పుడైతే రాజకీయంగా ఎదుగుతారో అప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళ జాతికి అంతో ఇంతో న్యాయం జరుగుతుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. కాబట్టి ఈరోజు ఎంతో మందిని మా వాళ్ళని కూడా ఎమ్మెల్యే మినిస్టర్లు చేసి ఎంపీలు చేసి చట్టసభల్లోకి పంపించడం జరిగింది. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, గత ప్రభుత్వంలో మేము ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోయినాము. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు ఎన్ఎస్ఎఫ్ డిసి అయితేనేమి, ఎన్ఎస్కేఎఫ్ డిసి అయితేనేమి, ట్యాంకు సీఎం పేరుతో కార్లు వచ్చినటువంటి చరిత్ర ఉన్నది మాకి. కానీ గత ప్రభుత్వంలో చూసుకుంటే మాత్రం ఎస్సీ కార్పొరేషన్ రావాల్సినటువంటి నిధులు కూడా పూర్తిగా పక్కన మళ్ళీ చేసి మా జాతికి 3-1 నష్టం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాగా గట్టిగా బుద్ధి చెప్పినాము. కాబట్టి ఇప్పటికైనా కానీ మేమందరం ఒకటే కోరుకుంటున్నాం, మా అందరికి కూడా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మా అందరం సంతోషపడుతున్నాము. మా కార్పొరేషన్కి నిధులు వస్తాయి, మా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మాలో చదువుకున్నటువంటి ఎంతో మంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అని చెప్పని, అదే విధంగా అనంతపురం పట్టణానికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కి గెలిపించారు కాబట్టి ఇక్కడున్నటువంటి సమస్యలు కూడా దగ్గరుండి తీరుస్తారని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నామన్న. జై భీమ్. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అదేవిధంగా వారితో కలిసి పనిచేస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులందరికీ, శాసనసభ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ఒక దళిత మహిళ అయినటువంటి హోంమంత్రి ఇవ్వడాన్ని ఎస్సీ జనసంఘం తరపున మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున మరియు ప్రజా సంఘాల తరపున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరపున కూడా మా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి దళిత హోంమంత్రిగా తన ఏదైతే విధులు ఉన్నాయో తన విధులను సక్రమంగా నిర్వహించుకోవాలని చెప్పేసి మా వంగలపూడి అనిత గారికి ఇదే సందర్భంగా కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో దగ్గర దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపైన 8,000 పైచీలకు దాడులు జరిగాయి. వీటి అన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపి ఎవరైతే దోషులు ఉన్నారో వారు శిక్షించడానికి మీరు ఈ చట్టాన్ని ఉపయోగించాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా చైతన్యవంతులు, అక్కడ ఉద్యమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఒక చైతన్యము స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుందని. అయితే కొత్తగా ఈ రోజున 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చైతన్యవంతులు, విజ్ఞానవంతులు, ఎవరైతే న్యాయం చేయగలుగుతారో వాళ్ళకి పట్టం కడతారని చెప్పేసి ఇదే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. మనం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదైతే ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారు గౌరవ ఎమ్మెల్యేగా అనంతపురంలో ఈరోజు ఉంటున్న సందర్భంలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక వర్షం వచ్చేసి దాదాపు వరదని రోడ్ల మీద ప్రవేశిస్తున్నప్పుడు తన ఏదైతే చూసిన సందర్భాన్ని గమనిస్తూ గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా ఉంది పరిస్థితి, మేము వచ్చాం కాబట్టి న్యాయం చేస్తామని చెప్పించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారికి ప్రసాదన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 5 సంవత్సరాల కాలంగా ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంతో అభివృద్ధి వైపు పయనించే విధంగా మీరంతా కూడా కృషి చేయాలని చెప్పి గుర్తు చేస్తూ, మరొక్కసారి దళిత హోంమంత్రిగా వంగలపూడి అనిత గారికి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై హింద్.